హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బేసిక్స్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది దగ్గర పొరపాటు అయ్యే ఛాన్సెస్ ఉన్న పాయింట్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ డూ, డస్, డిడ్ అనేవి ఆ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తోటి మనం యూస్ చేసినప్పుడు ఎలా రాయాలి, లేదా ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ హ్యావ్ అనే దాంట్లో డూ అండ్ హ్యావ్ అనే ఈ రెండు ఉంటాయి. ఇక్కడ హ్యాజ్ అనేది మనం చెప్పేటప్పుడు అందులో రెండు ఉంటాయి. ఒకటి డస్ ఉంటుంది, ఇంకోటి హ్యావ్ ఉంటుంది. ఈ డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్ అవుతుంది. ఇప్పుడు మనం మీకు చెప్పాను కదా, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఆ పర్సనల్ ప్రొనౌన్స్ అనే దాంట్లో హోస్ట్స్ అండ్ గెస్ట్స్ అంటే ఎక్సెప్ట్ ఐ తప్ప ఏది సింగులర్ అయినా మనం యూజ్ చేసేది డస్ యూజ్ చేస్తాం. ఐతో పాటు ఏది ప్లూరల్ ఉన్నా మనం డూ యూజ్ చేస్తాం. దీనికి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దా యూసేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ దాంట్లో ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర కార్ ఉంది. నా దగ్గర కార్ లేదు అని చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. ఇది చాలా ఈజీగా వస్తుంది, చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా యూజ్ చేయాల్సింది ఏంటంటే షీ అంటే ఎంతమంది, ఒక్కళ్ళే. ఎక్సెప్ట్ ఐ ఏ ఒక్కళ్ళైనా మనం యూజ్ చేయాల్సింది హ్యాజ్. సో ఇక్కడ ఐ ఉంది, ఐ చెప్పాను కదా, థర్డ్ పర్సన్లో ఐ ఉండదు, దానికి రీప్లేస్మెంట్ ఉండదు. ఇప్పుడు ఐ సింగులర్ అయినప్పటికీ ఐని మనం సింగులర్లోకి కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ఐ హ్యాజ్ అని రాయకూడదు. చాలామంది మాట్లాడేటప్పుడు అవ్వచ్చు, ఏదైతే రాసేటప్పుడు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఐ హ్యాజ్ అని యూజ్ చేసేస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఐ హ్యావ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, షీ హ్యాజ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ కార్. ఇది లేనప్పుడు ఎలా యూజ్ చేయాలి? ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి షీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఈ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే షీ డోంట్ హ్యావ్ అని మాట్లాడతారు, లేదా షీ డోంట్ హ్యావ్ అని రాస్తారు. ఇది ఫస్ట్ మిస్టేక్ వచ్చే ఛాన్స్. రెండోది షీ డజంట్ అనేది యూజ్ చేసినప్పుడు కూడా షీ డజంట్ హ్యాజ్ అని రాసేసే ఛాన్సెస్ ఉంటాయి. షీ డజంట్ హ్యాజ్ అనేది తప్పు, షీ డజంట్ హ్యావ్ అనేది కరెక్ట్. సో షీ డజంట్ హ్యావ్ అ కార్. సో ఇప్పుడు మనం చేంజెస్ని ఇంకొకసారి రివర్స్ చేసుకుంటే షీ హ్యాజ్ ఏ కార్, షీ డజంట్ హ్యావ్ ఏ కార్. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. షీ డజంట్ హ్యావ్ అ కార్, షీ డజంట్ హ్యాజ్ అనేది తప్పు. అలాగే నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఐ హ్యావ్ మీటింగ్స్ టుడే, ఐ హ్యావ్ మీటింగ్స్ టుడే. ఇప్పుడు నెగిటివ్లో చెప్పేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ మీటింగ్స్ టుడే అని చెప్తాం, ఇది ఈజీ. ఐ డోంట్ హ్యావ్ మీటింగ్స్ టుడే. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమల్ హ్యావ్ అని యూజ్ చేయకూడదు. కమల్ హ్యాజ్ ఓన్ హౌస్, కమల్ హ్యాస్ ఓన్ హౌస్, కమల్ హ్యావ్ ఈజ్ రాంగ్. అలాగే నెగిటివ్ చెప్పేటప్పుడు కమల్ టూ ఛాన్సెస్ ఉంటాయి కదా, తప్పులు చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. కమల్ డోంట్ హ్యావ్ అనేది ఒక తప్పు, రెండోది కమల్ డజంట్ హ్యాజ్ అనేది తప్పు. సో సెంటెన్స్లో హ్యాజ్ ఉంది అంటే సో ఇక్కడ నెగిటివ్ కాదు కాబట్టి మనం హ్యాజ్ యూజ్ చేసాం. అంటే సెంటెన్స్లో డస్ వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, డస్ రాకపోతే హ్యాజ్ యూజ్ చేయాలి. సో మనం చెప్పేటప్పుడు కమల్ డజంట్ హ్యావ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. కమల్ డజంట్ హ్యావ్ ఓన్ హౌస్, కమల్ డజంట్ హ్యావ్ ఓన్ హౌస్. Let us see one more example. They have many projects. They have many projects. So they అంటే సింగిల్ కాదు కాబట్టి మనం హ్యావ్ యూజ్ చేసాం. సో దే హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్. అలాగే ఇక్కడికి వస్తే పీటర్ హ్యాస్ అ గెరాజ్, పీటర్ హ్యాస్ అ గెరాజ్. సో పీటర్ హ్యాస్, హ్యాస్ ఎందుకు వచ్చింది ఇది క్వశ్చన్. పీటర్ అంటే ఒక్కళ్ళే కాబట్టి హ్యాజ్ వచ్చింది. దే అనేది ఒక్కళ్ళ కాదు కాబట్టి హ్యావ్ వచ్చింది. సో పీటర్ హ్యాస్ అ గెరాజ్. ఇది మనం నెగిటివ్లో ఎలా యూజ్ చేయాలి? దే హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్, దే డోంట్ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్. ఇది మనం ఈజీగా చెప్పగలం. సో ఇక్కడ నెగిటివ్కి వచ్చేసరికి
పీటర్ హ్యాస్ అ గెరాజ్, పీటర్ డజంట్ హ్యావ్ అ గెరాజ్. పీటర్ డజంట్ హ్యావ్ అ గెరాజ్. సో ఇక్కడ మీరు డూ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ ఎక్కడ యూజ్ చేయాలి. డజంట్ హ్యావ్ కరెక్ట్, డోంట్ హ్యావ్ రాంగ్. సో ఇట్ డజంట్, ఇక్కడ మనం సెంటెన్స్ లో డస్ వచ్చినప్పుడు మనం హ్యావ్ యూజ్ చేస్తాం, డస్ రాకపోతే మనం హ్యాస్ యూజ్ చేస్తాం. సో ఈ హ్యాస్ ని మనం ఎలా యూజ్ చేయాలనేది బాగా నేర్చుకోవాలి. హ్యావ్ తోటి ఈజీగానే వస్తుంది. సో అలాగే డస్ నాట్ హ్యావ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ లో హ్యాస్ వచ్చింది, డజంట్ హ్యావ్ అని యూజ్ చేసాం. ఇక్కడ కూడా హ్యాస్ వచ్చింది, డజంట్ హ్యావ్ అని యూజ్ చేసాం. ఇక్కడ కూడా హ్యాస్ వచ్చింది, మనం డజంట్ హ్యావ్ అని యూజ్ చేస్తాం. డోంట్ హ్యావ్ అని రాయకూడదు, డజంట్ హ్యాస్ అని కూడా రాయకూడదు. ఈ రెండు చెప్పాను కదా, ఇంగ్లీష్ మీన్స్ లాజిక్, లాజిక్ మీన్స్ వై. మన మైండ్ ఒక చిన్న లాజిక్ ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఒక సెంటెన్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటుంది, అది ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ఉంటుంది. సో ఆ లాజిక్ మనం అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా, ఇది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే ప్రెసెంట్ లో అయితే ఈ డూ డస్ మనం చూసాం, ఆ హ్యావ్ తోటి హ్యాస్ తోటి. ఇప్పుడు మనం పాస్ట్ లోకి వద్దాం. సో ఈ మూడు వర్బ్స్ అన్నమాట. అందులో ఈ పాస్ట్ వర్బ్ ఇక్కడ మనం హ్యాడ్ యూజ్ చేస్తాం. సో పాస్ట్ లో అయితే ఎలా యూజ్ చేయాలి, ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ లాజిక్, చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యే లాజిక్. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఈ సెంటెన్స్ లో డిడ్ ప్లస్ హ్యావ్ ఈ రెండు కలిపితే అది హ్యాడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, సెంటెన్స్ లో గనక డిడ్ ని బయటికి లాక్కొచ్చేస్తే, ఈ డిడ్ ని బయటికి తీసుకొచ్చేస్తే అప్పుడు హ్యాడ్ ఉంటుందా హ్యావ్ ఉంటుందా, ఇది క్వశ్చన్. సెంటెన్స్ లో డిడ్ కనపడుతోంది అంటే హ్యావ్ ఉండాలి, డిడ్ లేదు కాబట్టి హ్యాడ్ ఉండాలి, ఇది లాజిక్. ఇది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో వీ హ్యాడ్ ఏ ఫైట్, వీ హ్యాడ్ ఏ ఫైట్. ఇప్పుడు నెగిటివ్ లో రాసినప్పుడు ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి వీ డిడ్ నాట్ హ్యావ్, డిడ్ నాట్ హ్యాడ్ రాంగ్, డిడ్ నాట్ రైట్ రాంగ్, డిడ్ నాట్ రైట్ కరెక్ట్, డిడ్ నాట్ గో కరెక్ట్. అలాగే డిడ్ నాట్ హ్యావ్ కరెక్ట్, డిడ్ నాట్ హ్యాడ్ తప్పు. ఇక్కడ చూడండి, వీ డిడ్ నాట్ హ్యావ్ అ ఫైట్. అలాగే సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ లో హ్యాడ్ యూజ్ చేసాం, నెగిటివ్ కాబట్టి డిడ్ నాట్ హ్యావ్ యూజ్ చేసాం. అలాగే షీ హ్యాడ్ ఎ మ్యాంగో, షీ హ్యాడ్ ఎ మ్యాంగో, దాన్ని నెగిటివ్ లో యూజ్ చేసినప్పుడు షీ డిడెంట్ హ్యాడ్ ఈజ్ రాంగ్, షీ డిడెంట్ హ్యావ్ మ్యాంగో, షీ డిడెంట్ హ్యావ్ అ మ్యాంగో. సో మీరు అండర్లైన్ చేసింది ఫోకస్ చేస్తే, పాజిటివ్ అయితే మనం హ్యాడ్ అని యూజ్ చేస్తాం, పాస్ట్ లో మనం డిడెంట్ హ్యావ్ అని యూజ్ చేస్తాం, డిడెంట్ హ్యాడ్ అని యూజ్ చేయకూడదు. ఇక్కడ కూడా మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఏ పార్టీ, మై ఫ్రెండ్స్ డిడ్ నాట్ హ్యావ్ అ పార్టీ. హరి హ్యాడ్ పిజ్జా, పిజ్జా అని పలకూడదు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పిజ్జా, పిజ్జా. సో హరి హ్యాడ్ పిజ్జా, హరి డిడ్ నాట్ హ్యావ్ పిజ్జా. సో ఇక్కడ డిడ్ నాట్ హ్యావ్ అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఆల్సో యూ హ్యాడ్ ఇంగ్లీష్ క్లాస్, నీకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది. యూ డిడ్ నాట్ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, సో యూ డిడ్ నాట్ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, యూ డిడ్ నాట్ హ్యాడ్ అనేది తప్పు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యాడ్ నెగటివ్ డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ కూడా హ్యాడ్ నెగటివ్ డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ కూడా హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ కూడా హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ కూడా హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్. సో పాజిటివ్లో అయితే మనం హ్యాడ్ యూజ్ చేస్తాం, నెగటివ్లో అయితే డిడ్ నాట్ హ్యావ్ యూజ్ చేస్తాం. సో ఇది మనం చాలా చోట్ల తప్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్ లెర్నర్స్కి ఇక్కడ తప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పొరపాట్లు రాకుండా ఉండడానికి ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా వాడాలి ఏంటనేది ఇంకొకసారి మీరు చెక్ చేయండి, అర్థం చేసుకోండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ రెండు లాజిక్స్ని ఆ ప్రెసెంట్ తోటి ఎలా యూజ్ చేస్తారు, పాస్ట్ ఎలా యూజ్ చేస్తారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే దయచేసి
కామెంట్ చేయండి. దాన్ని బట్టి అది ఇంకెలా క్లియర్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ టైం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.